12 పొద్దుకు పోరాది ఇంకా నిద్రపోతున్నా పెట్టి లెగు 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 తయారు ఏంటి ఉన్నట్టుండి నా మీద ఇంత ప్రేమ ఒలకబోస్తున్నా? ఏం లేదు మీ మామ రాత్రి కొత్త పావును పట్టుకొచ్చాడు. పక్క ఊర్లేమో అమ్మోరు జాతర. ఈ పావును తీసుకెళ్ళి అక్కడ ఆడించే వరకు కాసులు పంటే పంట. లెగు లెగు లెగు. అదన్నమాట సంగతి. మీ స్వార్థం కోసం నన్ను ఉపయోగించుకుంటారు, కానీ నా ఇష్టాల గురించి అస్సలు పట్టించుకోరు. నువ్వు చెప్పేది సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వెవరితో తిరుగుతుంటే అది చూస్తూ ఊరుకోవాలా? నీతో గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా మనసు బాగోలేదు, నేను ఆటికి రాను. అవునే, నువ్వెందుకు వస్తావే? మేము ఒకటి అలగానే నువ్వు ఇటు పక్క ఆడుకో దారుకుందాం చూస్తాం కావాలా? ఆ పప్పుడేమో అలాగే పడుకో. ఒరే అల్లుడు, ఆ తాళం పట్టాలా? ఇది ఎక్కడికి వెళ్తుందో నేను చూస్తాను. నాగులమ్మ, నా మాట విను. ఏమిటి నీ మాట వినేది? వెళ్ళి నీ పని చూసుకో. నీ కర్మ. ఎక్కడే పడి సావు. సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వెవరితో తిరుగుతుంటే అది చూస్తూ ఊరుకోవాలా? నీతో గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా మనసు బాగోలేదు, నేను ఆటికి రాను. అవునే, నువ్వెందుకు వస్తావే? మేము ఒకటి అలగానే నువ్వు ఇటు పక్క ఆడుకో దారుకుందాం చూస్తాం కావాలా? ఆ పప్పుడేమో అలాగే పడుకో. ఒరే అల్లుడు, ఆ తాళం పట్టాలా? ఇది ఎక్కడికి వెళ్తుందో నేను చూస్తాను. నాగులమ్మ, నా మాట విను. ఏమిటి నీ మాట వినేది? వెళ్ళి నీ పని చూసుకో. నీ కర్మ. ఎక్కడే పడి సావు. ఆఫీసర్, कौन सा ऑफिसर, कैसा ऑफिसर, इतना लंबा ऑफिसर? లంబ గింబ అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. రజనీ ఎస్టేట్ లో ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారో ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చిన ఆఫీసర్ చైతన్యని. అయితే ఏంటి మేడం, నాకు రాత్రి అంతా నిద్ర లేక నేను నిద్రపోతుంటే అనవసరంగా లేపారు. నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు నేను ఏడవాలో నిద్రపోవాలని అర్థం కాదు. ఏడు పాపం, నీ పేరేంటో చెప్పు. గోవిందా 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 గోవిందా. పేరైతే గోవిందా కొడతావేంటయ్యా? నా పేరు గోవిందా, అందుకే గోవింద కొడుతున్నాడు మేడం. నువ్వు గూర్ఖావా వాచ్మెన్ వా? గూర్ఖానా వాచ్మెన్? గూర్ఖా వాచ్మెన్ మేడం. అదేంటి గూర్ఖా వాచ్మెన్? మా నాన్న ద్రాపాలు, మా అమ్మ సీతాలు. మా నాన్న ఇక్కడికి వచ్చాక మా అమ్మకి నేను పుట్టాను. నేను పుట్టే మా నాన్న వెళ్ళిపోయాడు. వాడిని తలుచుకుంటే మా అమ్మ ఏడుస్తూ కూర్చుంటుంది. దాన్ని చూసి నేను ఏడుస్తూ ఇక్కడ పడుకుంటాను. టోటల్ మా ఫ్యామిలీ ఏడు ఫ్యామిలీ మేడం. మేడం నా పేరు రాయదు మేడం, నా ఉద్యోగం ఊడిపోతుంది. సరే సరే సరే, నీ పేరు రాయను, నీ ఉద్యోగం ఊడగొట్టును, కానీ పగలు మాత్రం నిద్రపోకూడదు. పగలు నిద్రపోతాడు మీరెవరు మేడం? నేను రజనీ బాబు గారి చెల్లెల్ని. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే. అదే సెంట్, అదే వాసన. అంటే చైతు అన్నమాట. చైతు, చైతు, మై డార్లింగ్ సిస్టర్, ఎక్కడున్నావు? వేర్ ఇస్ మై లిటిల్ డార్లింగ్ చైతన్య? స్టేట్స్ నుంచి ఎప్పుడొచ్చావు? కనీసం మెసేజ్ కూడా ఇవ్వకుండా సడన్ గా ఊడిపడ్డావేంటి? నీకు థ్రిల్ ఇవ్వాలనే ఇలా వచ్చాను. నేను ఇండియా వచ్చి వారం రోజులైంది. నువ్వెలా ఉన్నావు అన్నయ్య? ఐఎమ్ ఫైన్. ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. నిన్ను చూస్తుంటే మా నమ్మని చూసినట్టే ఉంచేతు. ఓ అన్నయ్య, నువ్వు నాతో మాట్లాడుకో. అరే, అంతలోనే కోపం? నేనేం తప్పు చేశాను? డోంట్ టచ్ మీ. 4 రోజులు దూరంగా ఉంటే అన్ని మర్చిపోవడమేనా? వాట్? సారీ 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 మై డియర్. కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్. ఇప్పుడు 100% మా అన్నయ్యవి. నువ్వు నా ముద్దుల చెల్లెలివి. అలారా దానికి. థ్యాంక్ యూ. తీసుకురా. ఏయ్ నువ్వు పో. కూర్చో. నీకేమైనా బుర్ర లూజ్ అయిందా? అవును అవును, నువ్వు నన్ను కలిసావు. లేదు బాబు గారు, అబద్ధం చెప్తున్నా. లేదు అబద్ధం. నాకు నువ్వు నన్ను కలిసావు. నేను మిమ్మల్ని కలవలేదు. ఆ కొండలకు తీసుకెళ్ళలేదు. నేను
మిమ్మల్ని కలవలేదు బాబు గారు. నాకు ఎందుకు నన్ను పిచ్చివాడిని చేస్తున్నావు? ఎందుకు నన్ను మోసం చేస్తున్నావు? మిమ్మల్ని కలవలేదు బాబు గారు.